नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद में चल रहे व्यापक पारिवारिक सर्वेक्षण के हिस्से के रूप में जिला कलेक्टर राजश्री शाह ने शुक्रवार को घर का नंबर पहचान कार्यक्रम शुरू किया। सर्वेक्षण पैटर्न की जांच स्थानीय रिक्शा कॉलोनी और श्रीराम कॉलोनी में की गई। ప్రజలతో దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్। ఈ ఎక్సర్సైజ్ మొన్న బీసీ కమిషన్ కూడా వచ్చేటప్పుడు క్లియర్ గా చెప్పడం జరిగింది। ఈ ఎక్సర్సైజ్ లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కులము అంటే ఈ అన్ని రకాలు క్వశ్చన్స్ కూడా దాంట్లో అడగడం జరుగుతుంది। దీని తర్వాత మళ్ళీ ప్రభుత్వం చాలా ఇంపార్టెంట్ డిసిజన్స్ కూడా ఏవైతే ఉన్నాయో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది। కాబట్టి ఈ ఫస్ట్ టైం మొత్తం దేశంలో ఎక్కడైనా ఇప్పటివరకు జరగట్లేదు। సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి, ఇట్లా ఒక కమిషన్ ద్వారా డీటెయిల్డ్ సర్వే కూడా చేయొచ్చు, అట్లా ఆదేశాలు కూడా ఉన్నాయి। కాబట్టి ఈ సర్వే మొత్తం జిల్లాలో ఎక్కడైనా ఎర్రర్ లేకుండా అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి అధికారులకు కూడా ఇన్వాల్వ్ చేసి ఆ జిల్లా లెవెల్లో కూడా ఒక కోర్ టీమ్ లో కలెక్టర్, ఇద్దరు అడిషనల్ కలెక్టర్స్, సిఓ, డిపిఓ, కమిషనర్ ఒక కోర్ టీం కూడా ఫార్మ్ చేసి ఇట్లా మండల్ నోడల్ అధికారులు, మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ద్వారా కూడా ఈ కార్యక్రమం మానిటర్ చేయడం జరుగుతుంది। సో ప్రతి ఒక్కరు కూడా డిపార్ట్మెంట్ ఆఫీసర్ గానీ ప్రజలు గానీ ఈ ఎక్సర్సైజ్ లో మాకు సహకరించాలి కోరుతున్నాం। ప్రజలకు ఏం అడుగుతారు సార్, ఏమించుకోవాలి సమాచారం? సో ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్లు ఒక ఏవైతే హౌస్ హోల్డ్ ఫార్ములు అంటే మాకు డ్రాఫ్ట్ ఫామ్ ప్రకారం ఇట్లా 56 రకాలు, దాంట్లో 75 క్వశ్చన్స్ ఉన్నాయి। సో దీంట్లో కులం సంబంధించిన గానీ, వాళ్ళ విద్య గానీ, తర్వాత వాళ్ళ కుటుంబ సంబరాల్లో ఉన్న ప్రతి ఒక్కరిది ఆధారు, ఫోన్ డీటెయిల్స్, వారు ఎవరైనా ఒకవేళ మైగ్రేట్ అయ్యారంటే మళ్ళీ మీరు వేరే రాష్ట్రంకి మైగ్రేట్ అయ్యారా, దేశంకి మైగ్రేట్ అయ్యారా, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా రాజకీయ బ్యాక్గ్రౌండ్ అట్లా ఏమైనా ఉందా, వాళ్ళు ఉపాధి ఏం చేస్తున్నారు, ఉపాధిలో కూడా మళ్ళీ కూలీ పని ఎవరైనా చేస్తున్నారా, వాళ్ళు ఎవరైనా ఈ బిజినెస్ ఉంటే, వ్యాపారం ఉంటే వాళ్ళ యాన్యువల్ టర్న్ ఓవర్ ఎట్లా ఉంటుంది, అంటే రకాలు వారికి వ్యవసాయ భూమి ఉంటే వ్యవసాయ సంబంధమైన ధరణి పాస్బుక్ ఉందా, సో అన్ని రకాల క్వశ్చన్స్ దాంట్లో చాలా సైంటిఫిక్ మేనర్ లో వారి దగ్గర ఉన్న సమాచారమే తీసుకోవడం జరుగుతుంది। దీంట్లో ముఖ్యంగా కీలకమైన అంటే వారి డిక్లరేషనే మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం, వాళ్ళు ఇచ్చిన సమాచారమే। ఎందుకంటే ప్రతి ఒక్క ఫార్మ్ వెనక మళ్ళీ ఇంటి యజమాను సంతకము, ఎన్యూమరేటర్ సంతకం, ఎన్యూమరేటర్ సూపర్వైజర్ సంతకం కూడా ఉంటుంది। కాబట్టి ప్రతి ఒక్కరికి ఇట్లా క్వశ్చన్ అడిగిన తర్వాత మళ్ళీ మనం కంప్యూటరైజేషన్ కూడా చేసిన తర్వాత ప్రభుత్వంకి సబ్మిట్ చేయడం జరుగుతుంది। అందరు ఉండాలి సార్, కుటుంబం వాళ్ళందరూ? అంటే ఇప్పుడు మాకు కుటుంబంలో ప్రతి ఒక్కరిది డీటెయిల్స్ తప్పకుండా కావాల్సిన ఉంటుంది। ఇప్పుడు దీంట్లో మనం ఫోటో క్యాప్చర్ అట్లా చేయట్లేం కాబట్టి ఒకవేళ ఒక కుటుంబంలో యజమాని దగ్గర అందరూ డీటెయిల్స్ ఉండాల్సిందే। అందరి డీటెయిల్స్ మనం మళ్ళీ దాని ప్రకారం ఆధార్ నంబరు, ఫోన్ నంబర్స్ అట్లా మనం డీటెయిల్స్ తీసుకోవచ్చు। సో అందరూ కుటుంబ సభ్యురాలు ఉంటే అంటే ఇంకా మంచి డీటెయిల్స్ రావడానికి అవకాశం ఉంటుంది। కానీ కుటుంబ యజమాని దగ్గర అక్కడ ఆ కుటుంబ సభ్యురాలు అందరి డీటెయిల్స్ ఉంటే కూడా మనం ఈజీగా నమోదు చేసుకోవచ్చు।